దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. తుమ్మి కూర పప్పు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: తుమ్మి ఆకు, ఉడికించిన కందిపప్పు, ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు, పచ్చిమిర్చి ముక్కలు, పచ్చి చింతకాయ గుజ్జు, ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, సైంధవ లవణం, నూనె, పసుపు. కావాల్సిన పదార్థాలు తెలుసుకున్నాం కదా, ఇప్పుడు ఎలా తయారు చేయాలి ఏంటో కూడా చూసేద్దాం. సో మ్యామ్ స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేసేద్దాం. ముందుగా ఏం చేద్దాం? ముందుగా మనం స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసుకుందాం. ఓకే, స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకున్నాము. సో 2 స్పూన్స్ నూనె కూడా వేసేసుకుందాం. సో పప్పులో పోపుకే కాబట్టి సరిపోతుంది, ఎక్కువ నూనె అవసరం లేదు. ఐ గెస్ పప్పు తయారు చేసుకుంటున్నాం కాబట్టి ఆల్రెడీ కందిపప్పును కూడా ఉడకబెట్టుకొని పెట్టుకున్నాం కాబట్టి ఎక్కువ టైం కూడా తీసేసుకోదు, టకా అయిపోతుంది. సో ఇక్కడ మనం కొంచెం కొత్తగా నాకు అనిపించింది ఏంటంటే మ్యామ్, యాక్చువల్గా మనం మామూలుగా ఇలాంటి వాటికి ఏ చింతపండు రసాన్నో లేదు అంటే గనక ఏమంటారు నిమ్మరసాన్నో వాడుతూ ఉంటాం కదా, కానీ ఇక్కడ మనం చింతకాయ గుజ్జుని తీసుకున్నాము. అది కూడా తెలుసుకుందాం అసలు ఎందుకు తీసుకున్నాము ఏంటి అనేది. ఫస్ట్ అయితే పప్పు చేసేద్దాము, స్టవ్ మీద వేసేసుకుందాం. ముందుగా ఏం చేద్దాం? ముందుగా మనం ఉల్లిపాయలను వేసేసుకుందాం. ఉల్లిపాయలు 1 కప్పు తీసుకున్నాం కాబట్టి ఉల్లిపాయ ముక్కలు వేసేసుకుందాం. 1 కప్పు ఉల్లిపాయ ముక్కలు. ఓకే, ఇవి వేగుతూ ఉంటాయి కదా. ఈ లోపల ఏం చేద్దామంటే మనం తీసుకున్నటువంటి పచ్చిమిర్చి అలానే వెల్లుల్లిని మంచిగా కొంచెం దంచేసుకుందాం అన్నమాట. రోట్లో వేసుకొని దంచేసుకుందాం. ఇప్పుడు ఈ పచ్చిమిర్చి ముక్కలు మొత్తం మొత్తం కాదు, హాఫ్ వేసుకుందాం. ఓకే, అలాగే వెల్లుల్లి రెబ్బలు కూడా మొత్తం వెల్లుల్లి రెబ్బలని మొత్తం వేసేసుకుందాం. ఓకే, దీన్ని మంచిగా మనం దంచేసుకుందాం. ఓకే, జస్ట్ అలా కొంచెం దంచుకుంటే వాటిలో ఉండే ఫ్లేవర్ ఇంకా కొంచెం ఎక్కువగా వస్తుంది అన్నట్టు. కారం మనం యూజ్ చేయట్లేదు కాబట్టి కారం ప్లేస్లో ఇవి. సో పచ్చిమిర్చి వెల్లుల్లి పేస్ట్ డైరెక్ట్ అన్న వేసుకోవచ్చు, లేదు అంటే అలా దంచుకుంటే ఏంటంటే ఇంకా బాగుంటుంది, కొంచెం కచ్చా పచ్చగా పప్పు తింటుంటే కూడా పంటికి తగులుతూ చాలా టేస్టీగా ఉంటుంది. అందుకనే మనం అలా కొద్దిగా రోట్లో అలా దంచుకుంటే బాగుంటుంది అనమాట. సో ఇప్పుడు అలా దంచేసుకున్నాం, అయిపోయింది కదా, సరిపోతుంది. సో ఇప్పుడు మిశ్రమాన్ని వేసేసుకున్నాం. దంచుకున్నటువంటి పచ్చిమిర్చి అలాగే వెల్లుల్లిని వేసేసుకున్నాం. అది కూడా కొద్దిగా పచ్చివాసన పోయేంత వరకు కూడా వేగించేసుకుందాము. సో ఫస్ట్ తుమ్మికూర అంటే చాలా మందికి తెలుసు, సో ఎవరికైతే తెలీదో వాళ్ళకి మాత్రం చూపిస్తున్నాం. చూడండి, తుమ్మికూర అంటే ఇలా ఉంటుంది, చిన్న చిన్న ఆకులుగా ఉంటాయి. చాలా మందికి తెలుసు అనమాట. ఇది మనకు మార్కెట్లో కూడా ఈజీగా దొరుకుతుంది, మనం చాలా తక్కువ ప్రైస్కే కూడా దొరుకుతుంది. మనం ఇది వారానికి 1-2 సార్లు కూడా తీసేసుకోవచ్చు. ముఖ్యంగా ఇది మనకి వినాయక చవితి అప్పుడు తప్పకుండా ఈ తుమ్మికూరతోటి పప్పు కానీ పచ్చడి కానీ అందరు చేస్తూ ఉంటారు. అదొక అంటే ఆనవాయితీగా కూడా ఉంటుంది అన్నమాట. అది కూడా ఎందుకంటే ముఖ్యంగా మనకి ఇవి చర్మ సమస్యల నుంచి కూడా మనకు ఉపశమనం కలిగిస్తుంది. అలానే ఇంటెస్టినల్ వార్మ్స్ అంటారు చూసారా, కడుపులోని నొల్లి పురుగులు అన్నింటినీ కూడా తగ్గిస్తుంది. అందుకనే ఆ సీజన్ మార్పులో వచ్చేటువంటి ఇన్ఫెక్షన్స్ ని కూడా ఇవి తుమ్మికూర మనకి నిర్మూలిస్తుంది అనమాట. అందుకని తప్పకుండా వాడుతూ ఉంటారు. ఇప్పుడు ఇది దీంట్లో కొద్దిగా ఇప్పుడు పసుపు కూడా వేసేద్దాం. పసుపు వేసేద్దాం. ఓకే, సో పప్పు కాబట్టి మనం పసుపు కంపల్సరీగా వేసుకుంటాము. 1 పావు చెంచాను అలా, అంటే చిన్న చెంచా అయితే 1/2 చెంచా వేసుకోవచ్చు. పసుపు 1/2 చెంచా వేసేసుకున్నాము. ఇప్పుడు చింతకాయ గుజ్జు, యాక్చువల్గా చింతపండు అని వచ్చేస్తుంది ఫ్లోలో. సో ఇది చింతకాయ గుజ్జు మొత్తం వేసాను, హాఫ్ వేసేద్దాం మనం. ఇంకొక స్పూను హాఫ్ అవుతుంది. సో సరిపోతుంది. చింతకాయ గుజ్జు తీసుకుంటున్నాం మనం ఇక్కడ, చింతపండు రసం కాదు. మనకి వర్షాకాలం వచ్చినప్పుడు అండ్ ముఖ్యంగా మన వినాయక చవితి నుంచి మనకి చింతకాయలు వస్తూ ఉంటాయి అన్నమాట. సో అందుకే నా కొత్త చింతకాయలతోటి మనం ఇలా గుజ్జు ఎందుకు తయారు చేస్తున్నామంటే ఇది మన జీర్ణాశయ శక్తిని పెంపొందిస్తుంది, అలానే అసిడిటీని కూడా తగ్గిస్తుంది అనమాట. ముఖ్యంగా అందరు చింతపండు తింటే గ్యాస్ట్రైటిస్ అవుతుంది అని అనుకుంటారు. సో చింతకాయలతోటి మనం చేసుకున్నటువంటి గుజ్జు ఉంది చూసారా, అది మన జీర్ణాశయ శక్తికి చాలా ఉపయుక్తంగా ఉంటుంది అనమాట. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, ఇప్పుడు మనం తీసుకున్నటువంటి తుమ్మికూర ఉంది కదా, ఇది మనం చక్కగా 2 సార్లు కొంచెం ఉప్పు వేసిన నీళ్ళలో కడిగేసి పెట్టుకున్నాము. ఈ తుమ్మికూరని మనం దానిలో వేసేసి మంచిగా వేయించేసుకున్నాం. సో ఎంత వేయమంటారు? 1 హాఫ్ మొత్తం వేసేద్దాం. మొత్తం వేసేద్దామా? ఓకే, సో
సో ఇది ఉడుకుతూ ఉంటుంది. అసలు మీరు ఈ చింతకాయ గుజ్జుని ఎందుకు తీసుకున్నారు, పచ్చి చింతకాయ గుజ్జుని? సో ముఖ్యంగా చాలా మందికి ఒక అపోహ ఉంటుందన్నమాట, ఎక్కువగా పులుపు తింటే మనకి జీర్ణాశయ శక్తి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి, అసిడిటీ పెరిగిపోతుందని. అది కరెక్ట్. చింతపండుతోటి మనకు అట్లా ఏదైనా ఎక్కువ క్వాంటిటీ తీసుకుంటే మాత్రం అది మనకి ఇబ్బందికరమే. సో ఈ చింతకాయలు అంటే మనకి ముఖ్యంగా వానాకాలం వచ్చినప్పుడు భాద్రపద మాసంలో అప్పుడప్పుడే రెయినీ సీజన్ నుంచి కొంచెం మనము చలికాలం ఈ ట్రాన్సిషన్ ఫేజ్ ఉంటుంది కదా, సో అప్పుడు మనకి చింతకాయలు వస్తాయి అనమాట. సో అప్పుడు వచ్చిన చింతకాయలను మనం ఫ్రెష్గా యూస్ చేసుకుంటే మనకి మన జీర్ణాశయ శక్తి పైన దాని యొక్క ప్రభావం మంచిగానే ఉంటుందన్నమాట. ఇప్పుడు మనం పప్పు వేసేసుకుందాము. పప్పు ఆల్రెడీ చక్కగా మెత్తగా ఉడకబెట్టేసుకున్నాం. కందిపప్పు మొత్తం వేసేనా? అలాగే దీంట్లో నీళ్లు పోయినాము, నీళ్లు కూడా పోసేసుకున్నాము. ఓకే, సో ఇవి కొద్దిగా నీళ్లు పోసి అది కూడా పోసేసుకుందాము. కరెక్ట్గా సరిపోతుంది అనమాట మనకి. ఇప్పుడు దీంట్లోనే తగినంత సైంధవ లవణము మిగతావన్నీ ఇంగ్రీడియంట్స్ వేసేసుకుందాం. అండ్ తుమ్మికూరని మన ఆయుర్వేద శాస్త్రంలో ద్రోణ పుష్పి అని అంటారు. ఎందుకంటే ఆ పుష్పాలు ఏవైతే ఉన్నాయో వైట్ కలర్ ఫ్లవర్స్గా ఉంటాయి అన్నమాట. అవి శివుడికి చాలా ప్రీతికరంగా ఉంటాయి, అందుకని ద్రోణ పుష్పి అని అంటారు. ఓకే, ద్రోణ పుష్పి. ఇంకా ఇది సోరియాసిస్ సమస్యల నుంచి కూడా అరికట్టడానికి ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. ఎందుకంటే చర్మ సమస్యల పైన కూడా దీని యొక్క ప్రభావం అధికంగా ఉంటుంది. జాండీస్ పైన అంటే లివర్ పైన కూడా దీని యొక్క ప్రభావం ఉంటుంది ఈ ఆకులకి. ఇంకా మన డయాబెటీస్ వాళ్ళకి కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, అంటే వాళ్ళ గ్లూకోజ్ లెవెల్స్ ని మెయింటైన్ చేయడానికి కూడా ఉపయుక్తంగా ఉంటుంది. సో ముఖ్యంగా ఆయుర్వేద శాస్త్రంలో వాతాన్ని పెంచుతూ అలానే కఫపిత్తాన్ని తగ్గించేటువంటి ఉపయుక్తంగా ఉంటుంది. ఓహో, ఓకే ఓకే. సో ఇన్ని ప్రయోజనాలు ఉంటాయి అన్నమాట తుమ్మికూర వలన. మనకి రెస్పిరేటరీ సిస్టమ్ అంటే వాతం సంబంధించినటువంటి సమస్యలను కూడా అరికట్టడానికి ఉపయుక్తంగా ఉంటుంది. ఓకే, సో మా మీరు అక్కడ అంటే దీని ఉపయోగాలు చెప్తూ ఉన్నారు కదా, నేను ఈ లోపల తగినంత సైంధవ లవణం కూడా వేసేసాను ఆల్రెడీ. సో ఇది అయిపోయినట్టే కదా. సో చూసారా పాలకూర పప్పు లాగా నిజంగానే చాలా చాలా బాగుంది, బ్యూటిఫుల్ గా ఉంది చూడడానికి. సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ఓకే, స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. అది మంచిగా ఉడికిపోయింది. ఆల్రెడీ ఉడికిన పప్పే వేసేసాం కాబట్టి ఒక 2 నిమిషాలు ఉంచుకొని తీస్తే సరిపోతుంది. సో ఇప్పుడు దీన్ని మనం ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఓకే, అండ్ ఇప్పుడు దాంట్లోకి పోపు కూడా వేసుకోవాలి కదా. పోపు బౌల్ కూడా తీసుకొస్తాను. మనం పప్పు కాబట్టి పోపు కూడా వేసుకుంటాము. పోపు వేసుకోకపోతే పప్పు బాగుండదు కదా, మనం చక్కగా పోపు వేసేసుకుందాం. ఇప్పుడు నూనె ఒక 1.5 స్పూన్ వేసుకుందామా, 2 స్పూన్స్ వేసుకుందామా. ఓకే, ఇది కొద్దిగా వేడి అవనిద్దాం. సో ఇప్పుడు ఈ తుమ్మి ఆకు ఎవరైనా తినొచ్చు? ఎవరైనా తినొచ్చు. ఇది ముఖ్యంగా కూడా మెన్స్ట్రల్ పెయిన్ ని కూడా తగ్గిస్తుంది అనమాట. సో అంటే మజిల్ క్రాంప్స్ ఏవైతే ఉంటాయి అబ్డామినల్ అంటే మన పొట్టలో ఉన్నటువంటి మజిల్స్ అన్నింటి వల్ల చాలా కుంచుకుపోయినప్పుడు వచ్చే పెయిన్ ఉంటుంది సార్, అది కూడా తగ్గిస్తుంది అనమాట. సో మేము ఇప్పుడు నూనె కూడా వేడైంది కాబట్టి ఇప్పుడు దీంట్లో మనం మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా వేసేసుకుందాము. ఓకే, ఆవాలు, జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర వేసుకున్నాము. అలాగే ఎండుమిర్చి అలా వేసుకున్నాం, విరపలేదు. సో డైరెక్ట్ అలా వేసేసాను. అలాగే కరివేపాకు ఆల్రెడీ చిరపట్లాటం స్టార్ట్ అయింది కాబట్టి ఇప్పుడు మనం కరివేపాకు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసేయచ్చు. సో ఇప్పుడు ఈ పోపుని మిశ్రమాన్ని అంతా మనం పప్పులో వేసేసుకుందాం. సో చక్కగా గుమగుమలాడిపోతుంది అనమాట. సో కనీసం అంటే వారానికి 2-3 సార్లు తినేసేయచ్చు, ఏం ఇబ్బంది లేదు. సో ఇన్ని ఉపయోగాలు ఉన్నటువంటి తుమ్మికూర పప్పు రెడీగా ఉంది. ఓకే, తుమ్మికూర పప్పు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: తుమ్మి ఆకు, ఉడికించిన కందిపప్పు, ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు, పచ్చిమిర్చి ముక్కలు, పచ్చి చింతకాయ గుజ్జు, ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, సైంధవ లవణం, నూనె,
పసుపు. తుమ్మి కూర పప్పు తయారు చేసుకునే విధానం. ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని అందులో 2 చెంచాల నూనె వేసి వేడి చేసుకోవాలి. నూనె వేడయ్యాక 1 కప్పు ఉల్లిపాయ ముక్కలు వేసి వేగించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేగాక దంచుకున్న పచ్చిమిర్చి, వెల్లుల్లి రెబ్బలు వేసి వేగించుకోవాలి. ఆ తరువాత పావు చెంచా పసుపు, అలాగే అరకప్పు చింతకాయ గుజ్జు, అలాగే తుమ్మి కూర వేసి కలుపుకొని కాసేపు ఉడికించుకోవాలి. తుమ్మి కూర దగ్గరగా అయ్యాక అందులో ముందుగా ఉడికించి పెట్టుకున్న కందిపప్పు, రుచికి సరిపడా సైంధవ వేసి కలిపి మరి కాసేపు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసి ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మరోవైపు ప్యాన్ పెట్టుకొని అందులో 1 చెంచా నూనె వేసి నూనె వేడయ్యాక 1 చెంచా ఆవాలు, 1 చెంచా జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేసి కలిపి ఈ పోపు మిశ్రమాన్ని పప్పు మీద వేసుకుంటే కడుపుబ్బరాన్ని, చర్మ సమస్యలను, కడుపులో మంట, గ్యాస్ వంటి సమస్యలను తగ్గించే తుమ్మి కూర పప్పు రెడీ.